హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పచ్చి కంది గింజల పచ్చి బఠానీ వంకాయ పులుసు చేసుకుందాము. ఆ పులుసుకి ఏమేమి కావాలో చూసేద్దామా. పచ్చి కందికాయలు, బఠానీలు, సాల్ట్, కారం, చింతపండు, వెల్లుల్లి, ధనియా పౌడరు, ఉల్లిపాయ, పసుపు, టమోటో, వంకాయలు, జీలకర్ర మెంతి పౌడరు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది, తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి. ఇప్పుడు అందులో ఆవాలు చిట్టుపట్టలాడుతున్నాయి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసినాగానే కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల పులుసు చాలా బాగుంటుంది. స్మెల్ ఫ్రై అవుతున్నాయి కదా, మనం ఒకసారి కలుపుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇప్పుడు మనం అందులోనే వంకాయ ముక్కలు వేసుకుందాము. ఈ వంకాయ ముక్కలు నల్లగా కాకుండా ఉండాలంటే మనకు కోసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో వేసామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి వంకాయ ముక్కలు. ఇప్పుడు మనం అందులో పచ్చి బఠానీలు, పచ్చి కంది గింజలు వేసుకుందాము. ఇవి రెండు కలిపి చేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము తగినంత సాల్ట్, చిటికెడు పసుపు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, వంకాయ ముక్కలకు బాగా సాల్ట్ పసుపు పట్టుకొని చాలా మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది ఉల్లిపాయలో నుంచి నీళ్ళు రావడం వల్ల. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, బాగా ఫ్రై అయినట్టుగా ఎంత బాగా ఆయిల్లోనే బాగా స్మెల్గానే వస్తూ ఉంది. ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు వేసినాక ఒకసారి బాగా కలుపుకుందాము. మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకుందాము. చూడండి, టమాటా ముక్కలు బాగా స్మూత్ అయినాయి. టమాటాలో వచ్చిన నీళ్ళతోనే బఠానీలు, పచ్చి కంది గింజలు బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం అందులో తగినంత కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, కారం వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. అంటే కలుపుకుని బాగా కలర్ కానీ సూపర్గా వచ్చింది కలర్ అయితే. ఇప్పుడు పులుసు చూడండి, చిక్కగా పులుసు బిసుకొని అందులో చిన్న గిన్నెలో వేసుకున్నాను. అందులోనే తగినన్ని వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకుందాం బాగా. చూడండి ఎంత బాగుందో పులుసు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఆల్రెడీగా ముందే ఉడికినాయి కదా కంది గింజలు, బఠానీలు, వంకాయలు. ఈ పులుసులో ఉడకడం వల్ల ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, అన్నంలోకి కానీ ముద్దలేకి కానీ బాగుంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో జీలకర్ర మెంతి పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం అందులో కొత్తిమీర సన్నగా తరుక్కున్నాం కదా, లాస్ట్లో ఈ కొత్తిమీర వేసి మూత పెట్టుకొని కొద్దిసేపు అలానే ఉంచితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. పచ్చి బఠానీ, పచ్చి కంది గింజల వంకాయ పులుసు చాలా బాగా టేస్టీగా వచ్చింది. ముద్దలేకైనా రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ పులుసు కూర మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందనేసి.